సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్ వెజ్ తినాలి అంటారా? అయితే ఈ వీడియో చూసేయండి. మా ఇంట్లో ఇవాళ చేపల పులుసు చేసుకుంటున్నాం. మా అత్తయ్య చేపల కూర చాలా బాగుండుద్ది. ఫస్ట్ వెడల్పాటి దాకు పెట్టుకుని దాంట్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టి దాంట్లో వేసుకొని పసుపు వేసి తిప్పుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కారం, కొద్దిగా కాదు ఎక్కువే పడుతుంది. చేపల పులుసు ఆ మాత్రం కారం లేకపోతే ఎలాగా? కారం వేసాక 2 నిమిషాలు అటు ఇటు తిప్పేసి చింతపండు గుజ్జు పోసుకొని కావాల్సినంత పులుసు పోసుకోవడమే. ఇక్కడ మా అత్తయ్య మసాలా ప్రిపేర్ చేసేసింది. మసాలా అంటే పెద్దగా ఏమి వేసేయదు. అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు వేసి పేస్ట్ పట్టేస్తుంది. ఇదిగో ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటుంది ఫ్రిడ్జ్లో. అది కూర అంతా అయిపోయాక కొద్దిగా వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు బాగా మరిగిన తర్వాత టేస్ట్ చూసుకొని ముక్కలు వేసేసుకోవడమే. ముక్కలు లాస్ట్లో ఎందుకు వేస్తామంటే బాగా మెత్తగా అవ్వకుండా ఉంటాయని. మీరు ముందైనా వేసుకోవచ్చు. ఫైనల్లీ కొత్తిమీర వేసుకుని దింపుకుంటే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.